ఎలక్షన్ కోడ్ అనౌన్స్ అయిపోయినది. ఇప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ను తూచా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలి. తర్వాత రేపు మున్సిపాలిటీలో మార్నింగ్ ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అందులో భాగంగా నామినేషన్ కూడా స్వీకరించడం జరుగుతున్నది. సో మేము ఇక్కడ పోలీస్ పరంగా సిరిసిల్ల మున్సిపాలిటీ దగ్గరలో ఏదైతే మనకు గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం 100 మీటర్స్ లోపల ఎవరు కానీ గుంపులు రాకూడదు. తర్వాత 144 సెక్షన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతున్నది. ఈ చుట్టుపక్కలటువంటి షాప్ వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్కన్వీనియంట్ కలగకుండా కూడా మేము వాళ్ళకి పర్సనల్గా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళ దగ్గర వచ్చిన వ్యాపారస్తులు, వ్యాపారం గురించి వచ్చిన కస్టమర్స్ తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవద్దు. మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఎవరిని కూడా ఈ ఏరియాలో మేము అలో చేయము. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఎలక్షన్ అంటే ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్, ట్రాన్స్పరెంట్గా జరగడానికి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి దాంట్లో భాగంగా పోలీస్ పాత్ర క్లియర్గా ఇంపార్షియల్గా ఉంటున్నది. ఇది ఓటర్స్ అందరికీ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కానీ ఎలాంటి భయానాలకు గురి కాకూడదు. ఏదైనా ఉన్నట్టయితే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే కన్సర్న్ పోలీస్ కానీ మీరు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే యాక్షన్ తీసుకుంటాము. 5 ఎలక్షన్ గైడ్లైన్స్ ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పాటించాలి. థ్యాంక్ యూ.